10 కాలాల పాటు ఫలసాయాన్ని అందించే మామిడి తోటల్లో పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు నాణ్యత తగ్గటం, దిగుబడి క్షీణించడం జరుగుతోంది. అంతేకాదు భూసారం దెబ్బతింటోంది. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే ప్రకృతి సాగే మేలని భావించిన ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు తనకున్న 8 ఎకరాల్లో మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించి పండించిన పంటల్లో విష పదార్థాల అవశేషాలు ఉంటున్నాయి. వాటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు జబ్బుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి నుండి తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు రసాయనాలు లేని పంటలు పండించాలనుకున్నారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోర్టు గుడివాడ గ్రామానికి చెందిన రైతు జయప్రకాష్. తనకున్న 8 ఎకరాల మామిడి తోటలో బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణరేఖ, హిమాయత్, కేసరి లాంటి పలు రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. అయితే వాటికి పూర్తిగా ప్రకృతి విధానంలో ఎరువులు అందిస్తున్నారు. చీడపీడలకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. దిగుబడి తగ్గినా నాణ్యతతో కూడుకుని ఉండడంతో నేరుగా వినియోగదారులే అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత మాకు కాయ ఎక్కువ రోజులు నిలబడటం, ఇలాంటి ఏదైనా వచ్చినా కానీ, అంటే ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చినా కానీ కాయ తొందరగా రాలకుండా ఉండటం, ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకైతే. అండ్ మోరోవర్ మేమేం వాడతాం అంటే ఆవు పేడ, గోమూత్రం, మెయిన్ మేము వీటిల్నే నాటు ఆవులని నుంచి తీసుకొచ్చే ఆవు పేడ, గోమూత్రమే వాడటం జరుగుతుందండి. మేము వచ్చేసి మొత్తం ఒక 8 ఎకరాల్లో చేస్తున్నామండి. ఇప్పుడు దీన్నే రేపు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడి ఇంకా పెంచాలని చూస్తున్నాం అండి. మామిడిలో వచ్చేసి హిమాయత్, పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసం, బంగినపల్లి, కేసరి, పునాస్ మామిడి, ఆల్మోస్ట్ అన్ని రకాల మామిడి మన దగ్గర ఉన్నాయండి. మామిడి వరకే ప్రజెంట్ మనం చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అన్ని రకాలలో దిగాలి అనేది మా యొక్క లక్ష్యం. జిగురట్లు పెట్టడం వల్ల మనకి ఏ రకమైన పురుగు ఉంది ఏంటి అనేది మనం దాని నుంచి ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు చెట్టుకి. మామిడి రైతుకి శత్రువు లాంటిది ఏంటంటే మన ఫ్రూట్ ఫ్లై అండి. ఆ ఫ్రూట్ ఫ్లైని అరికట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. నేను అన్నీ కొన్నాను, ఏది కూడా మాకు దాని రిజల్ట్ రాలేదు. ఆ ఫార్మర్స్తో మాట్లాడి కలిస్తే ఒక ఫార్మర్ నాకు సజెస్ట్ చేశారు. ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్గా చేసుకుంటూ ఉండేవాళ్ళు. లిక్విడ్ తెచ్చుకొని ఆ లిక్విడ్ చేసుకొని బాటిల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ బాటిల్ మేము కూడా ఓన్గా చేసుకోవడం స్టార్ట్ చేసాం. అది ఒక 50 రూపీస్ అలా పడుతూ ఉంటుంది. మాకు అండర్ 50 రూపీస్ అలా పడుతుంది. కానీ ది బెస్ట్ రిజల్ట్స్ 45 డేస్ 60 డేస్ 2 months వరకు మంచి వర్క్ చేస్తుంది. పుల్లటి మజ్జిగ కొడతాము, దస్పర్నిక్ కషాయం కొడతాము, ఎగ్ ఎమ్యూనో యాసిడ్ కొడతా ఉంటాము, ఫిష్ ఎమ్యూనో యాసిడ్ కొడతా ఉంటాం బలం కోసం. చెట్టు యొక్క అవసరం బట్టి దానికి ఏం కావాలో దాన్ని కొడతా ఉంటామండి, చేస్తూ ఉంటాం. ప్రకృతి వ్యవసాయంలో ఖర్చులు తక్కువ, మార్కెట్పై ఆధారపడే అవసరం దాదాపుగా ఉండదు. నష్ట భయం లేని ఈ వ్యవసాయంతో మంచి ఫలితాలను పొందుతున్నారు రైతు. ప్రకృతి విభాగం అధికారుల సలహాలు, సూచనలతో పంటల సాగులో ముందడుగు వేస్తున్నారు. మాకేంటంటే మేము కెమికల్ వ్యవసాయం చేసామండి గతంలో. అవి ఒకేసారి కోయటం, అవి చేయటం, అలా లాస్ అవ్వటం, ఆ టన్ను 5,000, 10,000, 7,000 అని అలా అమ్మటం అలా జరిగాయి. ఇది కాదని మా పిల్లలు మనకు ప్రకృతి వ్యవసాయంగా రేట్లు వస్తున్నాయి అని చెప్తే సరే అని మా వాళ్ళు ఇలా సేల్ చేయటం మొదలుపెట్టాం. మేము ఓన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ సేల్ కూడా మాదే, జేపీ ఆర్గానిక్. ఇక ఈ మామిడి, జామ ఇవన్నీ వాళ్ళు కొనుక్కెళ్ళారండి. వాళ్ళే వెహికల్స్ వేసుకొచ్చుకొని ఇక్కడ కొనుక్కొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మేము ఇది రూపాయి ఎక్కువ వస్తుంది, దాంట్లోనేమో రేట్లు తగ్గినాయి అని అప్పుడు దీన్ని ప్రిఫర్ చేయటం అయింది. ఇప్పుడు ఎప్పుడు తయారైన కాయ అప్పుడు కోయటం, అలా చేసుకోవడం వల్ల చెట్టు బాగుంటుంది, దిగుబడి వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మాకు సేల్ కూడా, మార్కెటింగ్ కూడా బాగుంది. కస్టమర్లు పచ్చి అవి నవధాన్యాలు అనేవి వేసి అవి చిమ్మటం, మనం జూన్లో అలాగ వర్షాలు పడినప్పుడు దాన్ని మనం కలవదున్నటం, దానివల్ల బలం వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ చెట్టు కన్నా వీక్గా ఉందనుకోండి, ఆవు పేడ, ఆవు పంచకం కలిపి అది చెట్టుకు ఒక 5 లీటర్లు 6 లీటర్లు పోయటం జరుగుతుంది. అది బలం బాగుంది. అలాగే తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి, మనం ఇబ్బంది పడుతున్నాం. పురుగు మందులు ఇవన్నీ, దానికోసం ఏం చేస్తున్నాం, వీళ్ళని పిలుస్తున్నాం, వీళ్ళు వచ్చి చెప్తున్నారు.
ఈ ఫస్ట్ స్టేజీలు ఇది కొట్టాలంటే అది తయారు చేస్తున్నాం ఇక్కడే. ఏంటంటే కోడిగుడ్లు, నిమ్మకాయ రసం అవి కలిపి చేసి ఆ ద్రావణం నిలవబెట్టి 10 రోజుల తర్వాత దాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా పురుగు ఎక్కువ ఉందనుకోండి, ఉల్లిపాయ, మన నీరు ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని మిక్సీ బట్టి అలా ఊరబెట్టి 10 రోజుల తర్వాత దాన్ని పిచికారీ. దాంతోపాటు వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె ప్లస్ ఈ కోడిగుడ్లు ఈ మిక్సీ పట్టేసి రెడీ చేసి మళ్ళీ స్ప్రే చేస్తామండి. దానివల్ల ఈ పురుగు అంతా నశింపు జరుగుతుంది. ఇక్కడ హనుమయ్య గారు అనే రైతు మనం ఈ పొలంలో ఈ 8 ఎకరాల్లో మనం మామిడి తోటలో అనేది చేపిస్తున్నామండి. దీనికి ముందు నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే ఈ తోటను అనేది వీళ్ళు సాగు చేయటం జరుగుతుంది. పిఎండిఎస్ అని, ఘనజీవామృతం అని, జీవామృతం అని ఇలాంటి అన్ని పద్ధతులు కూడా వీళ్ళు పాటిస్తున్నారు. మరియు ఈ పూత ముందు వస్తానికి కానీ పురుగు నివారణకు కానీ ప్రతి ఒక్కటి జిగురాట్లు పెట్టడం కానీ, లేదంటే లింగాకర్షణ పొట్టు పెట్టుకోవటం కానీ, వేప నూనె ద్రావణం వాడతాను కానీ, గోకృపామృతం కానీ, కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాలు కానీ, మిగతా కషాయాలు ఏ అయితే ఉన్నాయో అగ్న్యాస్త్రము ఇలాంటి కషాయాలు కూడా వాళ్ళు వాడుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోనే దీన్ని సాగు చేయటం అనేది జరుగుతుందండి. ఇలా పండించినటువంటి పంటనే పూర్తిగా డిఫరెంట్గా వీళ్ళు మార్కెటింగ్ కూడా బాగా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ విధానం వలన వీళ్ళకి ఏంటంటే మంచి గిట్టుబాటు ధర కూడా రావటం జరుగుతుంది. అందువలన వీళ్ళు పూర్తిగా మొత్తం కూడా దీంట్లోనే సాగు చేయడం అనేది జరిగిందండి.